నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. మన ఫస్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఇది బూస్టర్ డోస్కి సంబంధించి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి వ్యాక్సిన్స్కి సంబంధించి కోవిడ్ టైంలో ఈ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ అనే దాన్ని నియమించడం జరిగింది. ఈ గ్రూప్ అనేది ప్రికాషన్ డోస్ అంటున్నారు. దాన్ని మనం టెక్నికల్గా బూస్టర్ డోస్ అంటున్నాం. బూస్టర్ డోస్ అనేది ఇవ్వాలి ఎవరెవరికి? హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్, శానిటేషన్ వర్కర్స్ ఇలాగా. ప్లస్ 60 సంవత్సరాలు ఎవరికైతే నిండిందో వాళ్ళలో కోమార్బిడిటీ ఉన్న వాళ్ళకి బూస్టర్ డోస్ ఇవ్వాలి అన్నారు. అసలు బూస్టర్ డోస్ యొక్క ఆవశ్యకత ఏంటి? మన యొక్క ఇమ్యునలాజికల్ మెమరీ. వ్యాక్సిన్స్ మనం తీసుకున్నప్పుడు దాని రిజల్ట్ ఏమవుతుంది? ఆ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. అంటే యాంటీబాడీస్ అనేవి బిల్డ్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఇమ్యూన్ సిస్టము వచ్చినటువంటి ప్యాథోజన్, ఇక్కడైతే వైరస్, ఆ వైరస్ ఏంటి అని గుర్తుంచుకోవాలి. దాన్ని ఇమ్యునలాజికల్ మెమరీ అంటారు. ఈ ఇమ్యునలాజికల్ మెమరీ అనేది లాంగ్ టర్మ్లో ఉంటుంది. కొన్నిసార్లు షార్ట్ టర్మ్లో ఇమ్యునలాజికల్ మెమరీ బిల్డ్ అవుతుంది, కానీ అది లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేయబడదు. అప్పుడు మన బాడీలోకి ప్యాథోజన్ వస్తే కొన్ని రోజుల తర్వాత మర్చిపోతుంది ఆ ప్యాథోజన్, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వవు. మనం ఇప్పుడు 2 డోసెస్ తీసుకున్నా ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినప్పుడు బూస్టర్ డోస్ అని ఎందుకన్నామంటే ఆ వ్యాక్సిన్స్ కొన్ని రోజుల వరకే ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తాయి. యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే లాంగ్ టర్మ్ ఇమ్యూనలాజికల్ మెమరీ ఉండాలి. ఈ వ్యాక్సిన్స్ ఇప్పుడు తీసుకున్నవన్నీ షార్ట్ టర్మ్ అన్నట్టుగా అంటున్నారు. కాబట్టి మళ్ళీ ఇమ్యూనిటీని ఎప్పటికప్పుడు దానికి ఇమ్యూనలాజికల్ మెమరీని బిల్డ్ చేయాలి అంటే బూస్టర్ డోస్ అనేది ఇస్తూ వెళ్ళాలి. అందుకోసం ముందుగా ప్రికాషన్గా సేఫ్టీ. ఎందుకంటే ప్రికాషన్ అని ఎందుకంటున్నారు? మనకు తెలీదు సెకండ్ డోస్ తర్వాత ఏ విధంగా మన యొక్క బాడీలో యాంటీబాడీస్ తగ్గుతున్నాయా లేదా అన్నది క్లియర్గా డేటా వైజ్గా మనకు కంప్లీట్గా తెలియదు. కానీ ఎందుకైనా మంచిది ప్రికాషన్ అన్నట్టుగా దీన్ని మనకి ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ కూడా గవర్నాన్స్కి సంబంధించి వ్యాక్సినేషన్కి సంబంధించింది. వ్యాక్సిన్స్ అనేవి మ్యాండేటరీ చేయాలా? మ్యాండేటరీ వ్యాక్సినేషన్ అనేది ఉండాలా అంటే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా వ్యాక్సిన్స్ తీసుకోవాలి అనడం. మనకి ఈ కంటెక్స్లో ఒక టర్మ్ మనం నేర్చుకోవాలండి. అదే వ్యాక్సిన్ హెజిటెన్సీ. అంటే ఏంటి? వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నా సరే తీసుకోవడానికి ముందుకు రాకపోవడం, దాన్ని వ్యాక్సిన్ హెజిటెన్సీ అంటాం. ఈ వ్యాక్సిన్ హెజిటెన్సీ అనేది పోవాలి, అందరికీ వ్యాక్సిన్స్ అందాలి. కానీ అది కంపల్సరీ మ్యాండేటరీ అని అనడం లీగలేనా? అంటే అది మన యొక్క రైట్స్ మనకు ఉంటాయి కదా, మన బాడీ. సో మనం వ్యాక్సిన్ తీసుకోవాలా లేదా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో మ్యాండేటరీ చేయడం కంటే వ్యాక్సిన్స్ యొక్క ఇంపార్టెన్స్కి సంబంధించి వ్యాక్సిన్ హెజిటెన్సీని తగ్గించడము, అవేర్నెస్ని పెంచడము, యాక్సెసిబిలిటీ, వ్యాక్సిన్స్ యొక్క అందుబాటు, యాక్సెసిబిలిటీని తీసుకొని రావడము, ఇవి చేయడం ద్వారా అందరికీ వ్యాక్సిన్స్ అందేలాగా చేయొచ్చు. ఎందుకని? వ్యాక్సిన్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకు వ్యాక్సిన్స్ ఇంపార్టెంట్? హాస్పిటలైజేషన్ తగ్గిస్తాయి. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి జబ్బు రాదు అని కాదు. ఈ కరోనాకు సంబంధించి హాస్పిటలైజేషన్ సివియర్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో. 2, మోర్టాలిటీ, మరణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ యొక్క యూజ్ని పెంచాలి. దానికోసం వ్యాక్సిన్ హెజిటెన్సీని తగ్గించాలి. అప్పుడు అవేర్నెస్ ఇవన్నీ పెరుగుతాయి. అది సొల్యూషన్ అవుతుంది తప్ప కంపల్సరీగా మ్యాండేటరీ, మీరు తీసుకోకపోతే మిమ్మల్ని జాబ్స్లోకి తీసుకోము, ఇలాంటివి ఉండకూడదు. అది ఇక్కడ చెప్తున్నది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి. నాగాల్యాండ్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ చట్టము దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎక్స్టెండ్ చేయడం అంటే ఏంటి? మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ చట్టము అనే దాన్ని సెక్షన్ 4 ఆ చట్టంలోని AFSPA చట్టము, అందులోని సెక్షన్ 4 కింద ఇద్దరు, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, హోమ్ మినిస్ట్రీ దానికి నోడల్ ఏజెన్సీ, లేదా స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్, 2 ఏదైనా సరే ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రంలో మొత్తాన్ని లేదా ఒక ప్రాంతాన్ని డిస్టర్బ్డ్ ఏరియాగా గుర్తించవచ్చు. ఆ డిస్టర్బ్డ్ ఏరియాగా గుర్తించిన వాటిలో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రొటెక్షన్ చట్టం అనేది వర్తిస్తుందన్నమాట.
మరి ఇక్కడ ఈ కంటెక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది నాగాలాండ్లో ఏఎఫ్ఎస్పిఏని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా కాంట్రవర్సీ ఏంటి? నాగాలాండ్లో కొంతమంది సివిలియన్స్ని ఏఎఫ్ఎస్పిఏ దీని యొక్క పరిధి కింద వచ్చేటటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ కాల్చి చంపడం జరిగింది. ఆ కంటెక్స్లో అసలే దాన్ని తీసేయాలి అని ఎన్నో ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. దాని రివ్యూ గురించి ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఇదంతా ఒకవైపు ఉంటే, ఇంకోవైపు దాని యొక్క ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. మనకి ప్రతి ఫ్రీక్వెంట్గా మనకి ప్రతి 6 monthsకి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. 6 నెలల తర్వాత దాని పరిమితి అయిపోతుంది. సో ప్రతి 6 monthsకి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మళ్ళీ 6 monthsకి ఎక్స్టెండ్ చేశారు. అంటే ఒకవైపు ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ ప్రొటెక్షన్ చట్టం గురించి ఇంత ప్రొటెస్ట్లు నాగాలాండ్లోనే జరుగుతాయి, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేయడం ఏంటి అని ఇప్పుడు ప్రొటెస్ట్లు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, మేము ఆల్రెడీ రివ్యూ కోసం ఒక కమిటీని అపాయింట్ చేశాం కదా, ఆ కమిటీ చూసుకుంటుంది ఏంటి దీన్ని ఉంచాలా వద్దా అని. మరి అంతవరకు అక్కడ సిచ్యువేషన్ పీస్ఫుల్నెస్ని వీటిని మెయింటైన్ చేయాలి అంటే ఇన్సర్జెన్సీ ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఉండాలి కదా అన్నది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాదన. అంటే 1958లో ఇన్సర్జెన్సీని దీన్ని ఫైట్ చేయడం కోసం తీసుకొని రాబడింది. కానీ హ్యూమన్ రైట్స్ వైలేషను, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్సెసెస్, వాళ్ళకి పవర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉన్నారన్న కంప్లైంట్స్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాన్ని రివోక్ చేయాలని చాలా డిమాండ్స్ అయితే వచ్చాయి. మరి ఈ కంటెక్స్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ చట్టాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం కాంట్రవర్సీ అయింది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించి. ఇది ఎన్జిఓస్ అనే వాటికి సంబంధించి. కొన్ని ఎన్జిఓస్ ఏవైతే ఫారిన్ ఫండ్స్ని రిసీవ్ చేసుకుంటున్నాయో వాటి యొక్క లైసెన్స్ అనే వాటిని రెన్యూ చేయలేదు. అంటే ఏంటి? ఎన్జిఓస్ అనేటటువంటివి ఫారిన్ ఫండ్స్ని రిసీవ్ చేసుకోవాలి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర ముందు రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకు? ఫారిన్ ఫండ్స్ని మరి మన దేశం యొక్క సెక్యూరిటీ స్టెబిలిటీని పోగొట్టేలాగా విదేశాలనే ప్రయత్నించవచ్చు కదా, అందుకని ముందుగా డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి, రిజిస్టర్ చేసుకోవాలి ఒకటోది. రెండోది వాళ్ళ యొక్క ఆడిట్ రిపోర్ట్స్ అవన్నీ కూడా యాన్యువల్గా అకౌంటబుల్గా ఉండాలి కదా, అందుకని ఆడిట్ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఎన్జిఓ సబ్మిట్ చేయాలి, ఏం చేశారు ఆ మనీతో ఎలాగా అని. మరి రిజిస్ట్రేషన్ అనే దాన్ని ప్రతి సంవత్సరం రెన్యూ 5 yearsకి ఒకసారి లైసెన్స్ని రెన్యూ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ రిజిస్టర్కి రెన్యువల్కి అప్లై చేసుకోవాలి. సో అలా అప్రూవల్ చేసుకున్నప్పుడు అప్రూవల్ అనేది రాకపోతే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో ఉండేటటువంటి ఫారిన్ ఫండ్ ఏదైతే ఉందో అది ఫ్రీజ్ అయిపోతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే కొత్తగా న్యూ ఫండ్స్ రావు. ఆల్రెడీ ఉన్న ఫండ్లో న్యూ ఫండ్స్ అనేవి ఈ లైసెన్స్ రిజిస్ట్రేషన్ రెన్యూ కానప్పుడు న్యూ ఫండ్స్ రావు. ఆల్రెడీ ఉన్నటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఓన్లీ 25% ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫండ్స్, ఉన్న ఫండ్స్లో కూడా ఎగ్జిస్టింగ్ ఫండ్స్లో 25% వాడుకోవచ్చు. మరి రీసెంట్గా ఏమైంది? వివిధ రకాల ఎన్జిఓస్ వాటిలో మిషనరీస్ ఆఫ్ చారిటీస్, ఇది మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేది మదర్ తెరెసా ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడినటువంటిది. మరి ఈ కంటెక్స్లో దీనికి వచ్చే ఫారిన్ ఫండ్స్ ఇప్పుడు ఆపివేయడం జరిగింది. ఎందుకు? రిజిస్ట్రేషన్ రెన్యూవల్ అవ్వలేదు అని. గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఆల్రెడీ 3 months బ్యాకే వాళ్ళకు ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చాము, మళ్ళీ ఎక్స్టెన్షన్ అంటే ఎక్కడి నుంచి ఇవ్వమంటారు? ఆల్రెడీ ఎక్స్టెన్షన్ ఇవ్వని వాళ్ళకి 3 months ఎక్స్టెన్షన్ పెంచుతున్నాం, 3 months టైం ఇస్తున్నాం ఇప్పటి నుంచి. కానీ ఆల్రెడీ ఎన్జిఓకి కొన్ని మాకు వచ్చిన అడ్వర్స్ ఇన్పుట్స్ ప్రకారం దీన్ని మేము రెన్యూవల్ ఇవ్వలేము అని. అయితే ఇక్కడ డౌట్స్ ఏంటి? అడ్వర్స్ ఇన్పుట్ అంటే ఏంటి? అంటే దీని గురించి మాకు నెగిటివ్గా ఇన్ఫర్మేషన్ వచ్చిందని. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్? ట్రాన్స్పరెన్సీ. ఎప్పుడైనా సరే ట్రాన్స్పరెన్సీ అనేది అవసరము. ఎన్జిఓస్ అనేవి డెవలప్మెంటల్ రోల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, డెవలప్మెంటల్ దీంట్లో. సో ట్రాన్స్పరెన్సీ, ఒకవేళ లైసెన్స్ అనేది గ్రాంట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకని? క్లియర్ రీజన్ అనేది చెప్పగలగాలి. అప్పుడే సీక్రసీ పోయి ట్రాన్స్పరెన్సీ అనేది బిల్డ్ అవుతుంది. లేదంటే కావాలని వాటిని సప్రెస్ చేస్తున్నారు అన్నది వస్తుంది కదా. సో ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలి. ఎన్జిఓస్ మీద యాక్షన్ తీసుకోవచ్చు ఒకవేళ అవి కనుక లా ప్రకారం నడుచుకోకపోయినా, చట్టబద్ధంగా లేకపోయినా. కానీ ఎందుకు అన్న రీజన్ క్లారిటీగా మెన్షన్ చేయకుండా ఫండ్స్ని ఇంటర్మిటెంట్గా ఆపేయడం అనేది గవర్నాన్స్కి మంచిది అనిపించుకోదు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,
ఈ కంట్రీకి మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ అనేది ఉండింది. బట్ దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది, డిలే చేయడం జరిగింది అంటున్నారు. క్యాన్సిల్ అవ్వలేదు, డిలే అయింది అంటున్నారు. మరి ఈ విజిట్లో వన్ ఆఫ్ ది మేజర్ మనం చేయాలనుకుంది ఏంటి అంటే, మనకి CEPA కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది సైన్ చేయాలి అన్నది మన వన్ ఆఫ్ ది గోల్స్ అన్నమాట. అంటే ఓవరాల్గా గూడ్స్, సర్వీసెస్ ఇలా అన్ని రకాల ఏరియాస్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, మామూలుగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో గూడ్స్ ఎక్కువగా మనం కన్సిడర్ చేస్తాము. గూడ్స్తో పాటు సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నిటినీ కూడా చూస్తే దాన్ని కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటారు. మనకి UAE అనేది థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఫస్ట్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ USA, ఆ తర్వాత చైనా, మూడోది UAEనే. మరి దాంతో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోబోతున్నాం. దాన్ని కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని పిలవబోతున్నాం. మనం ఆస్ట్రేలియాతో కూడా ఇలాంటి సిమిలర్ అగ్రిమెంట్ని సైన్ చేసుకోబోతున్నాం. ఇండియా మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ వీటి మధ్య 2008లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి టాక్స్ అనేవి జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని వదిలేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు మనము వివిధ దేశాలతో ఇలాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. UAEతో పాటు ఆస్ట్రేలియా, UK, యూరోపియన్ యూనియన్, కెనడా, ఇజ్రాయెల్ ఈ 5 దేశాలతో కూడా మన యొక్క నెగోషియేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే UAEకి వెళ్ళి ఇది కనుక చేసుకుంటే ఈ నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్న కంట్రీస్లో ఇదే మొదటిది అవ్వచ్చు. ఇంపార్టెంట్ అండి, ఈ ఫ్యాక్ట్స్ చూసుకోవాలి. మరి సివిల్ ఏవియేషన్కి సంబంధించి బైలేటరల్ ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్ అనేది ఇండియా UAE మధ్యలో చేసుకోవడం జరిగింది. అంటే ఇండియా మరియు UAE మధ్యలో ఫ్లైట్స్ మరీ ఫ్రీక్వెంట్గా వెళ్ళేలాగా, ఎక్కువ ఫ్రీక్వెంట్ ఫ్లైట్స్ ఉండేలాగా చూసుకోవడం. దానికి కూడా మరి టాక్స్ అనేవి కంక్లూడ్ అవ్వలేదు. బైలేటరల్ టాక్స్తో పాటు మన ప్రైమ్ మినిస్టర్ క్వాడ్రిలేటరల్ కోఆపరేషన్, వెరీ ఇంపార్టెంట్ చూడాలి. క్వాడ్రిలేటరల్ ఎకనామిక్ కోఆపరేషన్, క్వాడ్రా అంటే 4, ఏ దేశాలతో? UAE, US, ఇజ్రాయెల్, ఇండియా, 4 దేశాలతో క్వాడ్రిలేటరల్ ఎకనామిక్ కోఆపరేషన్ అనే దాని గురించి కూడా డిస్కస్ చేస్తారు మీట్ అయినప్పుడు. అది ఇక్కడ చెప్తున్నది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దీనికి సంబంధించి దానిలో UAE అనేది నాన్ పర్మనెంట్ మెంబర్గా రాబోతుంది జనవరి 1 నుంచి. మనం ఆల్రెడీ నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉన్నాం. 2022 ఎండింగ్ వరకు మనం ఉంటామన్నమాట. మనకి UNSCలో నాన్ పర్మనెంట్ మెంబర్స్ 10 మంది ఉంటారు. ఒక్కొక్కరికి 2 సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది. 10 మెంబర్స్లో ఒక్కొక్కరికి 2 ఇయర్స్ టెన్యూర్. ఇండియా ఇప్పుడు నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంది. UAE కూడా నాన్ పర్మనెంట్ మెంబర్గా అవ్వబోతుంది. సో దీని గురించి, క్వాడ్రిలేటరల్ ఎకనామిక్ కోఆపరేషన్ గురించి, బైలేటరల్ ఎయిర్ సెక్యూరిటీ అగ్రిమెంట్, ఈ యొక్క CEPA ఈ విషయాల గురించి ఈ మీట్లో డిస్కస్ చేయొచ్చు. పోస్ట్ పోన్ చేశారు, తర్వాత టైంలో అయినా వెళ్తారు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇప్పుడే మనము ఇండియా UAE మధ్యలో FTA టాక్స్ అనుకున్నామా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దాంట్లో కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనుకున్నాము. ఇక్కడ ఆస్ట్రేలియాతో దీన్ని 2022 ఎండింగ్ కల్లా ఈ అగ్రిమెంట్ని సైన్ చేయొచ్చు అంటున్నారు. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, 2 దేశాల మధ్యలో ట్రేడ్ జరిగినప్పుడు, ఫ్రీ ట్రేడ్ అంటే ఫ్రీగా ఏ విధంగా డ్యూటీ లేకుండా అని కాదు, బ్యారియర్ ఫ్రీగా, బ్యారియర్స్ ట్రేడ్ చేయడంలో ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా బ్యారియర్ ఫ్రీగా ఉండాలి. టారిఫ్స్ అంటే వేసేటటువంటి డ్యూటీ తగ్గించి 10% వేస్తే 5% అట్లా. సో టారిఫ్ని రెడ్యూస్ చేయడం, కొన్నిట్లో టారిఫ్ని 0 కూడా చేస్తారు. బట్ మోస్ట్లీ టారిఫ్ రిడక్షన్, టారిఫ్ని రెడ్యూస్ చేయడము, బ్యారియర్స్ని తగ్గించడం, ఈ 2 పనులు అనేవి చేస్తారనమాట. మరి ఇండియా ఆస్ట్రేలియా మధ్యలో టాక్స్ దీనికోసం జరుగుతున్నాయి. దాన్ని ఇంకా మనకి అడిషనల్గా CECA అంటున్నారు. ఇందాక UAEతో CEPA అనుకున్నాం, దీని పేరు CECA, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అన్న పేరుతో దీన్ని మనం సైన్ చేస్తున్నాము. ఇక్కడ ఈ ప్యాక్ట్లో గూడ్స్, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంటు, రూల్స్ ఆఫ్ ఆరిజిన్, లీగల్ ఇష్యూస్ ఇవన్నీ కవర్ అవుతాయి. ఇలాంటి అగ్రిమెంటే UAEతో మనం సైన్ చేయాలనుకుంటున్నాం. అదే కాకుండా UK, యూరోపియన్ యూనియన్ ఇలా వివిధ దేశాలతో ఇలాంటి అగ్రిమెంట్ని సైన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.
ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య బైలేటరల్ ట్రేడ్ $100 బిలియన్ పెరగాలి. ఇప్పుడు ఈ సర్వీసెస్ ట్రేడ్ $15 బిలియన్ పెంచాలి. ఓవరాల్గా ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవాలి, ఇలాంటి ఉద్దేశాలతో. అయితే ఇక్కడ ఒక కన్సర్న్ ఉంది. మీరు గమనించి ఉంటారు, మన ఇండియాలో ఈ ఫామ్ సెక్టార్ అనేవి ఇక్కడి నుంచి వచ్చేటటువంటి డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇక్కడ ఎక్కువ గడ్డి భూములు ఉండడం వల్ల తక్కువ కాస్ట్కే వస్తాయి. సో దానివల్ల డొమెస్టిక్ ఇబ్బంది పడతారు అని చాలామంది ఈ అగ్రిమెంట్ని వద్దంటున్నారు. బట్ మిగిలిన రంగాల్లో దీని యొక్క ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ సైన్ చేసే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఇష్యూ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి. రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది 2021కి 20 లాంగ్వేజెస్లో. దాంతోపాటు యువ పురస్కార్ మరియు బాల సాహిత్య పురస్కార్ అవార్డ్స్ని కూడా అనౌన్స్ చేశారు. మనకి సాహిత్య అకాడమీ అవార్డ్ అనే దాన్ని 1954లో తీసుకొని రావడం జరిగింది. మనకి ఇండియా యొక్క నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్గా సాహిత్య అకాడమీని పిలుస్తారు. ఇది 24 అవార్డ్స్ని యాన్యువల్గా ఇస్తుంది. మనకి కాన్స్టిట్యూషన్లో 22 లాంగ్వేజెస్ని గుర్తించబడ్డాయి 8th షెడ్యూల్లో. వాటికి అడిషనల్గా ఇంగ్లీష్ మరియు రాజస్థానీ భాషలు, అంటే మొత్తం 24 భాషల్లో ఈ అవార్డ్స్ అనేది ఇస్తారు. దీన్ని జ్ఞానపీఠ్ అవార్డు తర్వాత సెకండ్ హైయెస్ట్ అవార్డుగా దీన్ని పిలుస్తారు. జ్ఞానపీఠ్ అవార్డు అనేది హైయెస్ట్ అవార్డుగా మనం పిలుస్తాము. వీటిని అనౌన్స్ చేయడం జరిగింది రీసెంట్గా. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రీసెంట్గా ఇరాన్ అనేది న్యూ స్పేస్ లాంచ్ 3 శాటిలైట్స్ని, రీసెర్చ్ శాటిలైట్ని లాంచ్ చేస్తున్నాము అని స్పేస్ మిషన్ని లాంచ్ చేశారు. ఆ తర్వాత అది ఫెయిల్ అయింది, కరెక్ట్గా ఆర్బిట్లో ప్లేస్ చేయలేదు, పాత్లో వెళ్ళలేదన్నారు. సరే, అంతవరకు బాగుంది. అయితే వీళ్ళు శాటిలైట్స్ని లాంచ్ చేస్తే చాలా దేశాలు, ఫ్రాన్స్, యుఎస్ఏ ఇవన్నీ క్రిటిసైజ్ చేశాయి. ఎందుకని? వాళ్ళు ఉపగ్రహాలను లాంచ్ చేసుకునే దానికి వీళ్ళు క్రిటిసైజ్ చేసేదానికి అసలు ఏంటి సంబంధం? ఎందుకంటే స్పేస్ లాంచ్ వెహికల్గా వాడేది ఒక రాకెటే. అంటే రాకెట్ టెక్నాలజీని 2 రకాలుగా డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అంటారు. ఒకటి, సేమ్ టెక్నాలజీని బ్యాలిస్టిక్ మిజైల్స్గా, క్షిపణులుగా మార్చి వాడుకోవచ్చు. రెండోది, అదే టెక్నాలజీని లాంచ్ వెహికల్స్గా, శాటిలైట్ లాంచ్ వెహికల్స్గాను వాడచ్చు. ఇప్పుడు వీళ్ళు శాటిలైట్ ప్రోగ్రామ్ అని శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అంటున్నారు, కానీ వాళ్ళు అక్కడ టెస్ట్ చేస్తుంది బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేది ఒక కంప్లైంట్. ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ దాని యొక్క రెజల్యూషన్ ప్రకారం ఇరాన్ అనేది బ్యాలిస్టిక్ మిజైల్స్ని వీటిని టెస్ట్ చేయకూడదు. కానీ మీరు శాటిలైట్ పేరుతో శాటిలైట్ లాంచ్ వెహికల్ని టెస్ట్ చేస్తున్నాము, శాటిలైట్స్ని పెడుతున్నాం అన్న పేరుతో ఇండైరెక్ట్గా దీన్ని టెస్ట్ చేస్తున్నట్టే కదా అని ఫ్రాన్స్ ఇవి క్రిటిసైజ్ చేస్తే, ఇరాన్ లేదు, మా యొక్క శాటిలైట్ ప్రోగ్రామే ఇదిగో మా యొక్క శాటిలైట్ అయినటువంటి సిమోగర్ శాటిలైట్ లాంచర్ అనేది, ఈ లాంచర్ అంటే లాంచ్ వెహికల్ అనేది మనకి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఎలాగో వాళ్ళకి సిమోర్గ్ అనే శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట. ఆ విధంగా అయితే మరి వివిధ కంట్రీస్ ఏమంటున్నాయంటే, ఇదిగో ఇప్పటికే మనం టాక్స్ జరుపుతున్నాం, అవునా, JCPOA జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే దాని కింద టాక్స్ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి, వియన్నా టాక్స్ అని. అవన్నీ ఒకవైపు జరుగుతుంటే మీరు ఈ విధంగా లాంచ్ చేసి టాక్స్ మొత్తాన్ని చెడగొట్టేలాగా చేస్తే ఎలాగా? అది ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్. ఇరాన్ ఏమో మాకు టెక్నాలజీ సావర్నిటీ ఉంది కదా, మేము ఏదైతే టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలనుకున్నామో వాటిని మేము టెస్ట్ చేసుకుంటాము. ఇది ఫెయిల్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారు, ఇది మేము ఇంకా టెస్టింగ్ స్టేజ్లోనే ఉన్నాము, దీన్ని యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంకా ఇంప్రూవైజ్ చేసుకుంటామన్నారు. కానీ రాకెట్ టెక్నాలజీ డ్యూయల్ యూజ్ టెక్నాలజీ, అందుకే అందరికీ దీంతో కన్సర్న్ అనమాట. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా మనకి గవర్నమెంట్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికల్. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? రీటైలర్స్కి అమ్మకుండా ఒకరు లెట్సే 2 వ్యక్తులకి ప్రోడక్ట్స్ కొనుక్కోమని చెప్పచ్చు, లేదా వీళ్ళు డైరెక్ట్గా అమ్మకుండా ఇంకొక 3 మీరు కొనుక్కొని అమ్మండి అని చెప్పచ్చు. ఇలాగ ఒక నెట్వర్క్ లాగా డైరెక్ట్ సేల్, ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్వే, టప్పవేర్ ఇవన్నీ డైరెక్ట్ సేల్ అనే దానికి వెళ్తాయి. మరి వీటిని రెగ్యులేట్ చేసేది ఎవరు? అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది
కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ నోటిఫై చేసింది. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ అనేవి 90 డేస్ లోపల ఈ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. డైరెక్ట్ సెల్లర్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒకవేళ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో కనుక వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముతుంటే ఈ కామర్స్ రూల్స్ ప్రకారమే వాళ్ళు నడుచుకోవాలి. రెండోది, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ మరియు డైరెక్ట్ సెల్లర్స్ వీళ్ళు పిరమిడ్ స్కీమ్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ వీటిని ప్రమోట్ చేయకూడదు. మూడోది, స్టేట్ గవర్నమెంట్స్ అనేది అసలు ఈ డైరెక్ట్ సెల్లర్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఏ విధంగా ఉన్నాయని ఒక అథారిటీని సెటప్ చేయాలి. ప్లస్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ వీళ్ళు కన్స్యూమర్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ కంపెనీస్ అనేవి డైరెక్ట్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో గ్రీవాన్సెస్ ఒకవేళ వస్తే వాటిని రిడ్రెస్ చేసుకునే దానికి గ్రీవాన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఉండాలి. ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ స్టేట్ గవర్నమెంట్తో రిజిస్టర్ అవ్వాలి. ఇవన్నీ కూడా తీసుకొని వచ్చినవి. అంటే డైరెక్ట్ సేల్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాంట్లో కన్స్యూమర్ని దృష్టిలో పెట్టుకోవట్లేదు. పిరమిడ్ స్కీమ్స్, కొన్నిసార్లు మనీ తీసుకోవడం ఇలా చేస్తూ వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ ఉంది అన్న ఉద్దేశంతో ఈ రూల్స్ అన్నమాట ఈ ఇండస్ట్రీని రెగ్యులేట్ చేసేందుకు తీసుకొచ్చారు. ఇండస్ట్రీని రెగ్యులేట్ చేయడం అంటే లీగలైజ్ చేయడమే కదా. ఇప్పటివరకు దాన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు ఏంటి తెలీదు. ఇప్పుడు దీన్ని లీగలైజ్ చేయడం అన్నట్టుగా దీన్ని చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఓటీటీస్ అనేవి ఎలా పనిచేస్తాయి అన్న దాని గురించి. ఓవర్ ది టాప్ ప్లాట్ఫామ్స్ అంటాం. నెట్ఫ్లిక్స్ ఇలాంటివన్నీ కూడా ఓవర్ ది టాప్ ప్లాట్ఫామ్స్ అంటారు. సో ఈ ఓటీటీస్ అనేవి చేసేది ఏంటి? ఓటీటీస్ అనేవి మోస్ట్లీ ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథం అంటే ఒక సాఫ్ట్వేర్ కోడ్. ఇవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మన ప్యాటర్న్స్ దానికి అర్థమైపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక జనర్కి సంబంధించిన మూవీసే చూస్తున్నాం లేదా సిరీసే చూస్తున్నాం, అలాంటి వాటినే మనకి రికమెండ్ చేస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ కూడా చూడండి, మనం ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తే దాని సజెషన్సే ఇస్తుంది. సో ఆ విధంగా అల్గారిథమ్స్ అనేవి వర్క్ అవుతాయి. అయితే ఇవి మనల్ని ఒక బబుల్లో ఉంచవచ్చు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 రోజులు థ్రిల్లర్ మూవీసే చూసాం. సో ఆ థ్రిల్లర్ మూవీసే మనకు మళ్ళీ అవే రికమెండ్ చేస్తాయి. మేబీ మనం డైవర్సిటీ కోరుకోవచ్చు. సో ఇలాంటి కంటెక్స్లో మరి హ్యూమన్ అప్రోచ్ అనేది అవసరము. హ్యూమన్కి ఆ డైవర్సిటీ, ఆ క్రియేటివిటీ ఎలా ఉండాలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ యొక్క అల్గారిథమ్స్కి కూడా అటువంటిది అవసరము. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. సింపుల్గా ఆ సాఫ్ట్వేర్స్ మోర్ ఇంక్లూజివ్గా ఉండేలాగా చూసుకోవాలి అంటున్నారండి. ఇవి వాటికి సంబంధించిన ఆర్టికల్స్. ఇవి ఇవాళ ఆర్టికల్స్ నుంచి ఒక మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఇలా మనం ప్రతిరోజు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ ముందు ఫార్మెట్లోనే ఇస్తూ వెళ్తాము. వాటికి మీరు ఆన్సర్స్ చేస్తూ ఉంటే మనకి ఎంతవరకు అర్థమవుతుంది ఏంటి అని తెలుస్తుంది. రైట్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.